శంభో శంకర. శివరాత్రి కదనొల్లా, కానీ ఏ మాట కామాటేనొల్లా. వెనుకట శివరాత్రి అంటే అందరూ ఉపాసం ఉండేది. చీకటి పడంగానే ఊరంతా ఒక్క జాగలకు వచ్చేది, జాగారం చేసేది. వీసీపీలు వీసీఆర్లు పెట్టుకొని భక్త కన్నప్ప అంటే శంకరుని సినిమాలు చూసుకుంటా శివ శివ అనుకుంటా మొక్కేది. కానీ ఇప్పుడు ఎట్లున్నది వాళ్ళ కథ? జాగారం కూడా స్మార్ట్ ఫోన్లలోనే అయిపోయింది. మున్పటి రోజులే పోయినాయి, కానీ భక్తి మాత్రం తగ్గలేదు. శివరాత్రి నాడు ఏ గుడి చూడు జనంతోని కిటకిటలాడుతున్నాయి. పాండ్రి మరి అట్లట్ల శివాలయాల పొంట పోయి మనం కూడా ఓ మల్క చూసేసొద్దాం రాని జల్దిన. యములాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, కొమరెల్లి మల్లన్న, కీసర రామలింగన్న, చెరువుగట్టు శివయ్య, ఇట్లా ఏ గుడి చూడు శివరాత్రి పూజలే నడిచినాయి. తెల్లారంగానే భక్తులు గుళ్ళకు లైన్లు కట్టిరు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, శివ శివ అనుకుంటా శంకరునికి పబ్బతి పట్టిరు. శివాజ్ఞ లేనిదే శీమైనా గుట్టదంటారు కదా, అన్నట్టుగానే శంకరుని దర్శనం కోసం శీవల దండు లేకనే వచ్చి లైన్లలో నిలబడి మొక్కుకున్నారు. అభిషేకాలు పెద్ద పూజలు చేసిరు. యములాడ రాజన్న గుడి కాడనైతే కాలు పెట్ట సందులేదు. రాజన్నను తనవి తీర దలుచుకొని కోడ మొక్కలు తీర్చుకున్నారు. ఇటు చెరువుగట్టు శివయ్య కాడికి ఒగజనం వచ్చిరా. మన కొమరెల్లి మల్లన్న గుడి భక్తులతోని కిటకిటలాడింది. పొద్దటి సంధి ఉపవాసం ఉండి గుళ్ళల పూజలు చేసి రాత్రంతా జాగరంలో కూర్చున్నారు. పల్లెపట్నం అన్న ఫరక్ లేకుండా ప్రతి ఒక్కరు గుడికి పోయి శివయ్య దర్శనం చేసుకుని మొక్కుకున్నారు.